నమస్తే, వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 50. ఇక డీటెయిల్స్ చూస్తే కృష్ణా జలాలను తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కేఆర్ఎంబీ స్పష్టం చేసింది. హైదరాబాద్లో బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి రాయ్పూరి, తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న కృష్ణానది యాజమాన్య బోర్డు శ్రీశైలం సాగర్లో ఉన్న 9.914 టీఎంసీల తెలంగాణకు, ఏపీకి కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల సాగునీటి అవసరాల కోసం కేఆర్ఎంబీ నీటి విడుదల చేసిన ఉత్తర్వులు జారీ చేసింది. త్రిసభ్య కమిటీ నిర్ణయం మేరకు నీటి విడుదలను ఉత్తర్వులు వెలువరించింది. శ్రీశైలం నుంచి పవర్ హౌస్ల ద్వారానే నీరు విడుదల చేయాలని కేఆర్ఎంబీ పేర్కొంది. ఈ రోజు నుంచి నీటి విడుదలకు కృష్ణానది యాజమాన్య బోర్డు అనుమతి ఇవ్వనుంది. తెలంగాణకు 5.414 టీఎంసీ, ఏపీకి 4.500 టీఎంసీ నీటిని కేటాయించింది. రేషన్ కార్డు లేకున్నా ఆరోగ్యశ్రీని ఆపొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. సచివాలయంలో వివిధ అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం విధానాలు, పథకాలు అమలు సవాళ్లపై ఆయన వారితో చర్చించారు. ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అనే సందేశం ప్రజల్లోకి వెళ్లాలని, సివిల్ సర్వెంట్స్ అధికారులను కృషి చేయాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. రాష్ట్రంలో చాలామంది పేదలకు రేషన్ కార్డు లేనందున వారికి అన్యాయం జరగకూడదన్నారు. ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం ప్రకటించారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ డిజిటల్ హెల్త్ రూపొందించాలని ఆయన అధికారులకు ఆదేశించారు. డిజిటల్ హెల్త్ వివరాలతో రోగికి వైద్యం అందించడం సులభం అవుతుందన్నారు. రైతు కుటుంబాన్ని గుర్తించేందుకు రేషన్ కార్డు నిబంధన పెట్టినట్లు సీఎం రేవంత్ తెలిపారు. పాస్బుక్ ఆధారంగా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కలెక్టర్ల సమావేశంలో సీఎం క్లారిటీ ఇచ్చారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర బ్యాంక్ ఖాతాల్లో జమ చేసుకుంటే బ్యాంకర్లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దశల వారీగా రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో ₹1,00,000, మడి విడతలో ₹2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేస్తారు. రేపు సాయంత్రంలోపు రైతుల ఖాతాలో ₹1,00,000 వరకు డబ్బులు జమ కానున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అదే రోజు రైతు వేదికలో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలు ఉంటాయన్నారు. ఈ వేడుకలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో విద్యుత్ ఒప్పందాలపై జరుగుతున్న విచారణ కమిషన్ చైర్మన్గా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తప్పుకున్నారు. విచారణ కమిషన్ ఏర్పాట్లను వ్యతిరేకిస్తూ కేసీఆర్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ సమయంలోనే ఆయన లేఖ రాశారు. భోజన విరామ సమయంలో న్యాయవాది ద్వారా కోర్టుకు తన లేఖ పంపించారు. జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో మరొకరిని నియమించిన ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే కమిషన్ విచారణ కొనసాగవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. వారంలోపే నూతన చైర్మన్ను నియమిస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. అంతకుముందు కేసీఆర్ వేసిన పిటిషన్పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. విచారణ జరుపుతున్న కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ నిర్వహించడాన్ని సీజే ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ అభిప్రాయాలు వ్యక్తపరచడం సరికాదని పేర్కొంది. విచారణ కమిషన్ చైర్మన్ను మార్చాలని ఆదేశించింది. ఈలోపే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ చైర్మన్గా తప్పుకుంటున్నట్లు లేఖ రాశారు. కొత్త చైర్మన్ నియమించి విచారణ కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ముగుస్తున్నట్లు సీజే ప్రకటించారు. నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనల పార్టీ ఫిరాయింపులపై స్పీకర్కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని సభాపతి దృష్టికి తెచ్చామన్నారు. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయింపుకు పాల్పడ్డారన్నారు. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును సభాపతి దృష్టికి తెచ్చామన్నారు. ఫిరాయింపులపై వచ్చిన ఫిర్యాదును 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని కోర్టు తెలిపిందన్నారు. ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు సభ్యత్వాలు వెంటనే రద్దు చేయాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశామన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఇటీవల ఉచిత ఇసుక పాలసీకి సంబంధించి తీసుకొచ్చిన జీవో కూడా ఆమోద ముద్ర వేశారు. రైతాంగ సమస్యలపైన కేబినెట్ చర్చించింది. అన్నదాతలకు ఇబ్బందులకు ఒక కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. కేబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో సమావేశమయ్యారు. ఈ నెల రోజుల పాటు పనితీరుపై వారితో చర్చించారు. ప్రభుత్వం పూర్తిగా లోటు బడ్జెట్లో ఉందని గ్రహించి మసులుకోవాలని మంత్రులకు సూచించారు చంద్రబాబు. హెచ్ఓడీలతో సహా శాఖలకు సంబంధించిన అంశాలపై నెల సమీక్షలు చేపట్టాలని మంత్రులను ఆదేశించారు. మంత్రులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. అధికారాన్ని తలకెక్కించుకోవద్దని మంత్రులకు చంద్రబాబు హితబోధ చేశారు. ఎమ్మెల్యేలతో పంతాలకు పోకుండా మంత్రులు సమన్వయంతో వెళ్లాలన్నారు చంద్రబాబు. ఉచిత ఇసుక విధానంలో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని చెడ్డ పేరు తెచ్చుకోవద్దని సీఎం చంద్రబాబు సూచించారు. అక్టోబర్ తర్వాత ఇసుక రీచ్లని అందుబాటులోకి వస్తాయన్నారు. పంటల బీమా పథకం అమలుకు 3 మంత్రులతో కమిటీ వేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం ప్రీమియం కట్టకుండా రైతులను మోసం చేసిందని ధ్వజమెత్తారు. సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. ఏపీకి నిధుల కేటాయింపులపై అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు.
శ్వేతపత్రాలపై కాలయాపన చేయడం తప్ప ప్రజలకు ఒరిగేది ఏంటి అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. 35 రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏం చేసిందని నిలదీశారు. 40 ఏళ్ల అనుభవంతో 35 రోజుల ఎంత సంపద సృష్టించారన్నారు పేర్ని నాని. ఇక జగన్ను దూషించడం తప్ప ఇచ్చిన హామీలు ఎక్కడా అమలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తిహార్ జైలు ఎమ్మెల్సీ కవిత అస్వస్థకు గురయ్యారు. జైలు సిబ్బంది వెంటనే కవితను దీన్ దయాల్ ఆసుపత్రికి తరలించారు. లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన కవిత దాదాపు 4 నెలల నుంచి తిహార్ జైల్లోనే ఉంటున్నారు. జ్వరంతో పాటు గైనిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని కవితకు వైద్యులు చికిత్స అందించారు. చికిత్స అనంతరం జైలు అధికారులు కవితను తిహార్ జైలుకు తీసుకొచ్చారు. ఢిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. ఆపై ఆమె దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఈడీ వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి. బెయిల్ కోసం పలుమార్లు ప్రయత్నించినప్పటికీ న్యాయస్థానం బెయిల్ పిటిషన్లు తిరస్కరించింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ కార్యవర్గ సమావేశం ఈ రోజు జరగనుంది. ప్రజాభవన్లో మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్లు హాజరు కానున్నారు. ప్రజాభవన్ వేదికగా రైతు రుణమాఫీ, తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ఇచ్చిన గడువు కంటే ముందుగానే తెలంగాణ రైతులకు రుణ విముక్తులను చేయనున్న నేపథ్యంలో రుణమాఫీని పెద్ద పండుగలా నిర్వహించే విషయం గురించి ప్రత్యేకంగా చర్చించబోతున్నారు. ప్రతి గ్రామంలో రుణ విముక్తులైన రైతులతో ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి సంబరాలు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దిశగా నిర్ణయం తీసుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చర్చనీయాంశమయ్యాయి. బల్మూరు మండలం కొండనాగుల గ్రామ సమీపంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు ఆనవాళ్లు గుర్తించారు. గుదిబంద దేవాలయం వద్ద రామలింగేశ్వర స్వామి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఇటీవల ప్రతాపరుద్రుని కోట వద్ద తవ్వకాలు చేపట్టిన దుండగులు తాజాగా నల్లమల దేవాలయాలను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. తవ్వకాల స్థావరాన్ని చేరుకుని పోలీసులు క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ పరిసరాల్లో జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో లెనిన్ నగర్ ప్రాంతంలో కిరాణా షాపు ముసుగులో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న సునీతాదేవి గోస్వామి అనే మహిళను బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన మహిళ నుంచి 9.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. స్కూల్ విద్యార్థుల టార్గెట్గా కిరాణా షాపులో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న మహిళలను అదుపులోకి తీసుకుని ఎస్ఓటీ పోలీసులు జగద్గిరిగుట్ట పోలీసులకు అప్పగించారు. జనావాసాల్లో చాక్లెట్ రూపంలో గంజాయి అమ్మడం వల్ల యువత పక్కదారి పడుతుందని, ఇలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ పరిసరాల్లో దొంగలు చొరబడి దూచుకువెళ్లడం సర్వసాధారణంగా మారిపోయింది. అబ్దుల్లాపూర్ మెట్టు తారమారపేటలోని ఒక ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. 30 తులాల బంగారం, 1 కేజీ వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చేయగలిగిందే చెప్తాం, చెప్పిందే చేసి చూపెడతామన్నది కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. విపక్షాలు విధించిన గడువు కంటే ముందే రైతులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు. ఈ నెల 18న ₹1,00,000 వరకు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయబోతున్నారని వెల్లడించారు. మిగతా వారికి మరో 10 రోజుల్లో రుణమాఫీ అవుతుందన్నారు. తెల్ల రేషన్ కార్డు లేని వారు తమ వద్దకు వారి అధికారులు వెళ్తారని, వారికి కూడా రుణమాఫీ చేస్తామన్నారు. తమపై ప్రతిపక్షాలు విమర్శలు చేసి అబాసుపాలు కావద్దన్నారు. రుణమాఫీతో రైతులు వ్యవసాయాన్ని పండుగ చేయాలని మంత్రి తుమ్మల ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా రుణ విముక్తి చెందిన రైతులతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ప్రతి గ్రామంలో సంబరాలు జరుపుకోవడానికి సిద్ధం కావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరులుగా చేయటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 64 లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల సభ్యులుగా ఉన్నారని, వీరి సంఖ్యను 1 కోటికి పెంచి వారందరినీ కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ టార్గెట్గా పెట్టుకుందన్నారు. స్వయం సహాయక సంఘాలకు ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో 340 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో 140 కోట్ల రూపాయలను బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ రుణాలను అయినా 1,566 కోట్ల రూపాయల వడ్డీని ప్రభుత్వమే చెల్లించిందన్నారు. ప్రభుత్వమే రుణాలు ఇప్పించి బ్యాటరీ బస్సులు కొనుగోలు చేయించి మహిళలకు ఆర్థికంగా నిలదొక్కునేలా చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణలో అంగన్వాడీలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంగన్వాడీలకు పదవీ విరమణ ప్రయోజనాలు అందిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. అంగన్వాడీ టీచర్కు 2 లక్షల సహాయ సహకారాలకు ₹1,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్స్గా అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్లో చేపట్టిన అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో మంత్రి సీతక్క ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ బెనిఫిట్స్కు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు 2-3 రోజుల్లో జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. సాగు భూమి రిజిస్ట్రేషన్ ఛార్జీతో మహిళా రైతులకు 50% రాయితీ ఇవ్వాలని మంత్రి సీతక్కకు మహిళా రైతు స్వచ్ఛంద ప్రతినిధులు వినతిపత్రం అందించారు. మహిళలు భూ యజమానులయ్యే ప్రోత్సహించాలని కోరగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే అమలయ్యే చూస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారని తెలిపారు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సాగు భూమి రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మహిళలకు రాయితీ అంశంపై పరిశీలిస్తామని తెలిపారు.
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో తగిన నిధులు కేటాయించాలని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రి బండి సంజయ్కు లేఖ రాశారు. కేంద్రం రాష్ట్ర సంబంధాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పొన్నం స్పష్టం చేశారు. విభజన హామీలు వాగ్దానాలు కేంద్రం నెరవేర్చేలా మీ వంతుగా కృషి చేయాలని బండి సంజయ్కు రాసిన లేఖలో తెలిపారు పొన్నం ప్రభాకర్. రైతు పట్టిక అన్నదాతల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తామని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మైనంపల్లి వద్ద రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన మొదటిసారి ఖమ్మం చేరుకున్న రాయల నాగేశ్వరరావుకు కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆయన్ని గజమాలతో సత్కరించారు. మైనంపల్లి నుండి బైక్ ర్యాలీతో అభిమానులతో నూతన ఉత్తేజం నింపుతూ ఖమ్మం చేరుకున్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడినని రాష్ట్ర ప్రభుత్వం గిడ్డంగుల సంస్థ చైర్మన్గా నియమించడం సంతోషంగా ఉందని తెలిపారు. చైర్మన్గా రైతులకు సేవ చేస్తారని వారికి అండగా ఉంటారని తెలిపారు. ఘన స్వాగతం పలికిన అభిమానులకి కృతజ్ఞతలు తెలిపారు. కొరవండ ముందు చూపు అధికారుల పర్యవేక్షణ లేక సంక్షేమ హాస్టల్లో నరకాన్ని అనుభవిస్తున్నామని హాస్టల్ విద్యార్థులు గోడును వెలబోసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం గ్రామం సమీపంలో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు సుమారు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 410 మంది విద్యార్థులు హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. చాలీచాలని వస్తువులు ఉపాధ్యాయుల కొరతతో సతమతమవుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి కేవలం ఆ పాఠశాలలో 13 మరుగుదొడ్లు 5 స్నానపు గదులు ఏర్పాటు చేశారు. వీటిలో కూడా కొన్ని పనికి రాకుండా ఉండడం, మరికొన్ని అధ్యాపకులకు కేటాయించడంతో ప్రతిరోజు విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు క్యూ పద్ధతి పాటించాల్సిన పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సంబంధిత అధికారులు తమ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు వేడుకుంటున్నారు. పాఠశాలకు కొంతమంది అధ్యాపకులను కూడా కేటాయించాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని సంబంధిత అధికారులను వేడుకున్నారు. తెలంగాణలో చిన్నపిల్లల ఆరోగ్యానికి మానసిక వికాసానికి అంగన్వాడీలో చేర్పించాలని అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో కౌటాల చింతల మానేపల్లి సిర్పూర్ తదితర మండలాల్లో అంగన్వాడీ టీచర్లు అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం చేపట్టారు. అంగన్వాడీ పిల్లలు పేరెంట్స్ గ్రామస్తులతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ బాట అవగాహన సదస్సులో అంగన్వాడీ ముద్దు, ప్రైవేట్ వద్దు, ఈస్ట్ ఆర్ వెస్ట్, అంగన్వాడీ ఈజ్ ద బెస్ట్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, అంగన్వాడీ సూపర్ స్టార్, అంగన్వాడీ ఉండగా డబ్బులు ఎందుకు దండగా అనే నినాదాలు హోరెత్తించారు. పుట్టిన బిడ్డ నుంచి పాలిచ్చే తల్లులు, బాలింతలు, గర్భిణీ స్త్రీలకు అంగన్వాడీలో పౌష్టికాహారం అందిస్తున్నామని అవగాహన కల్పించారు. చిన్నపిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో అక్షర జ్ఞానం, వినోదంతో విజ్ఞానం పెంపొందించే విధంగా అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తాయన్నారు. ఆటపాటలతో పాటు ఆరోగ్య సమాజం నిర్మాణం జరుగుతుందని అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్లో బీజేపీ కార్పొరేటర్ వినూత్న నిరసన చేపట్టారు. గౌలిగూడలోని ఆర్టీసీ మెకానిక్ షెడ్ రిజర్వేషన్ చేసి నిర్మాణ వ్యర్థాలు అక్కడే వదిలేసి వేశారు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్పొరేటర్ శంకర్ యాదవ్ అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశాడు. వెంటనే నిర్మాణ వ్యర్థాలను తొలగించాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆర్టీసీ అధికారులు స్పందించి వ్యర్థాలను తొలగించాలని డిమాండ్ చేశారు కార్పొరేటర్ శంకర్ యాదవ్. సూర్యాపేట బీసీ వెల్ఫేర్ హాస్టల్లో 5వ తరగతి చదువుకుంటున్న కోంపల్లి సరస్వతి బాలిక అనుమానాస్పద స్థితిలో మరణించింది. హాస్టల్లోనే మృత్యువాత పడడంతో సూర్యాపేట ఏరియా ఆసుపత్రి మృతదేహాన్ని తీసుకొచ్చారు. ఆసుపత్రి దగ్గర సరస్వతి తల్లిదండ్రులతో పాటు బంధువులు, వివిధ సంఘాల నేతలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. తమ బిడ్డ మరణానికి కారణం చెప్పాలని డిమాండ్ చేశారు. చిన్నారి మరణానికి కారణం హాస్టల్ ప్రిన్సిపాల్, వార్డెన్తో పాటు సిబ్బంది కారణమని బాధిత కుటుంబీకులు దాడికి ప్రయత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు సముదాయించి పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. ఆషాఢ బోనాల జాతర మహోత్సవ ఆహ్వాన పోస్టర్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆవిష్కరించారు. బోనాల ఉత్సవాలపై కనకాల కట్టమైసమ్మ ఆలయంలో ఎండోమెంట్, జీహెచ్ఎంసీ పోలీస్ అధికారులతో ఎమ్మెల్యే రివ్యూ మీటింగ్ నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగని, బోనాల పండుగను శాంతియుత వాతావరణంలో జరపాలని అధికారులను ఎమ్మెల్యే ముఠా గోపాల్ కోరారు. హ్యూమన్ రైట్స్ సంస్థ పేరుతో బ్లాక్మెయిల్కు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రియల్ ఎస్టేట్ వ్యాపారి మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నెల 12వ తేదీన హ్యూమన్ రైట్స్ పేరుతో ఒక సంస్థ ప్రతినిధులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనపై తప్పుడు ప్రచారం చేశారని దుయ్యబట్టారు. తాను 400 కోట్లు సంపాదించినట్లు నిరూపించాలని మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కేబీఆర్ పార్క్లో హరితధార కార్యక్రమం నిర్వహించారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ హెడ్ దారత్ సింగ్ నాయక్ ముఖ్య అతిథిగా విచ్చేసి మొక్కలు నాటారు. సిఎస్ఆర్ కార్యక్రమాల్లో భాగంగా తమ సంస్థ ఈ ఏడాది తమ జోన్ పరిధిలో ఒక్క బ్రాంచ్ తరపున 5 మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత తీసుకుంటున్నట్లు దారత్ సింగ్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా కేబీఆర్ పార్క్లో 100 మొక్కలు నాటారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లోని కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ ముందు విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి. నిన్న కిరణ్ స్కూల్లో డాన్స్ మాస్టర్ రవికుమార్ 1వ తరగతి విద్యార్థినిపై అసభ్య ప్రవర్తన పట్ల ఏబీవీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత విద్యార్థికి న్యాయం చేసి డాన్స్ మాస్టర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సాయినగర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. అరుణ అనే యువతికి 2017లో ఎర్రగొండ గోపి అనే వ్యక్తితో వివాహమైంది. అయితే అదనపు కట్నం కోసం గోపి అరుణను తరచూ మానసికంగా వేధించేవాడు. దీంతో మనస్తాపం చెందిన అరుణ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎక్కడున్నా సరే భక్తులు ఆదరించి మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులు సమర్పించే కానుకలతో స్వామివారి హుండీ రాబడి రికార్డు స్థాయిలో నమోదైంది. కోనసీమ తిరుపతిగా విరాజిల్లుతున్న శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీల లెక్కింపు నిర్వహించారు. వెంకన్నకు 7 వారాల విరాళాలు వెలువెత్తాయి. 33 రోజుల హుండీ ద్వారా భక్తులు సమర్పించిన కానుకలు రాబడి 1,23,08,000 రూపాయలకు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. నగదుతో పాటు 21 గ్రాముల బంగారం, కిలో వెండి, విదేశీ కరెన్సీ నోట్లు హుండీ ద్వారా స్వామివారికి భక్తులు కానుక సమర్పించారని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. సిద్దిపేట జిల్లా కొండపాక సత్యసాయి ప్రశాంతి నికేతన్లో మహిళా కళాశాలలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని నటుడు సుమన్ పాల్గొన్నారు. పేద మధ్యతరగతి అనాథ పిల్లలకు ఆశ్రయాన్ని కల్పిస్తున్న సత్యసాయి ప్రశాంతి నికేతన్ సేవలు మరవలేమని సినీ నటుడు సుమన్ అన్నారు. సత్యసాయి ట్రస్ట్ ద్వారా మహిళలకు ఉచిత విద్య, పిల్లలకు ఉచిత గుండె సంబంధిత వ్యాధులకు ఆపరేషన్లు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం గర్వకారణమని తెలిపారు. దేశంలో యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు అలవాటు పడి వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటుందని తెలిపారు. కానీ సత్యసాయి కళాశాలలో చదువుకున్న విద్యార్థులు దేశానికి స్ఫూర్తిదాయకమని సుమన్ తెలిపారు. జీపీఎస్ జీవో రద్దు చేయాలని ప్రభుత్వ నిర్ణయం స్వాగతిస్తామన్నారు. ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు శివారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. సిపిఎస్ నుంచి ఓపీఎస్ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం 1,500 మంది ఉద్యోగులపై పెట్టిన కేసులను కొట్టివేయాలని కోరుతున్నామన్నారు. ఉద్యోగులందరికీ ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విన్నవించుకున్నామన్నారు. ఉద్యమంలో పాల్గొనని వారిపై గత ప్రభుత్వం కేసులు నమోదు చేసి మానసికంగా హింసించిందని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు హయాంలో ఉద్యోగులందరికీ ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ శాఖ గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఏపీ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ జేఏసీ చైర్మన్ బాబ్జీరావు, జేఏసీ జనరల్ సెక్రటరీ నరసింహులు తెలిపారు. ప్రభుత్వ పాలకుల స్వార్థ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను రద్దు చేసి ఎక్సైజ్ అండ్ ప్రొబేషన్ శాఖను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేవలం 18 మంది పోలీసులతో డిపార్ట్మెంట్ను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ బాబు ఉన్నతాధికారులను కలిసి ఎస్ఈబీ అధికారులు ఎక్సైజ్ శాఖను పునరుద్ధరించాలని కోరారు. డిపార్ట్మెంట్ అధికారులుగా ఉన్నప్పటికీ అధికారులను తప్పించి పనిచేయించారని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు టెక్కల్ నియోజకవర్గంలో వంశధార నీరు గలగల పారుతుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కనీసం కాలువలు బాగు చేయక నీరందని పరిస్థితిలో రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 రోజుల్లో వంశధార కాలువ పూడికితీత పనులు పూర్తి చేసి వంశధార నీటిని విడిచిపెట్టారు. శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గంలో బుగారం గ్రామంలో రాధకాంత సాగరంకు వంశధార నీరు చేరింది. దీంతో గ్రామస్తులు, రైతులు ఆనందంతో సాగునీటిని హారతులు పట్టి ఆనందం వ్యక్తం చేశారు. ఇక వందలాది ఎకరాలు ఆయకట్టు ఉన్న ఈ చెరువు నిండితే పంటలు పండుతాయని ఆనందం వారిలో వ్యక్తమైంది. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పొలిగ్రామంలో వైసీపీ నాయకులు భూ కబ్జాయత్నానికి దారుణానికి పాల్పడ్డారు. నిమ్మ తోటలో చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికేశారు. 1033 సర్వే నెంబర్లోని మంజుల అనే మహిళకు చెందిన 5 ఎకరాల 60 సెంట్ల భూమిని అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు పోలి చంద్రారెడ్డి ఆక్రమించే ప్రయత్నం చేశాడు. గత 3 రోజుల నుంచి మంజుల వారి కుటుంబ సభ్యులను పోలి చంద్రారెడ్డి బెదిరిస్తూ మంజులకు చెందిన భూమిలోని 430 నిమ్మ చెట్లను వారి కుమారులతో కలిసి నరికేశాడు. విషయం తెలుసుకున్న మంజుల వారి కుటుంబ సభ్యులతో భూమిలోకి వెళ్లి రాజంపేట పోలీస్ స్టేషన్లో సమాచారం అందించారు. ఇక పోలీసులు నరికేసిన చెట్లను పరిశీలించారు. బాధిత మహిళా రైతు పోలీస్ స్టేషన్ ఆశ్రయించి తన భూమిలోకి చెట్లను నరికేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. తాము 20 సంవత్సరాల క్రితం ఈ భూమిని కొనడం జరిగిందని, దీనిపై అదే గ్రామానికి చెందిన పోలి చంద్రారెడ్డి ఆక్రమించడానికి పాల్పడ్డాడని తెలిపారు. 3 రోజుల నుంచి మమ్మల్ని బెదిరిస్తూ 430 నిమ్మ చెట్లను నరికేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమిలో చెట్లను నరికేసిన పోలి చంద్రారెడ్డి వారి కుమారులు కిరణ్ కుమార్ రెడ్డి, రఘునాథ్ రెడ్డిలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు వేడుకున్నారు. ఒంగోలులో అధికార ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. ఎమ్మెల్యే జనార్దన్, వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుంది. తాను భూ కబ్జాలు చేసి ఉంటే ప్రభుత్వం చేత విచారణ చేయించాలని బాలినేని సవాల్ విసిరాడు. ఎమ్మెల్యే జనార్దనే బ్యాంక్ లోన్ తీసుకుని డబ్బులు కట్టలేదని ఆరోపించారు. తన వియ్యంకుడు విల్లాస్ను ఎమ్మెల్యే జనార్దన్ టార్గెట్ చేశాడని, వైసీపీ నేతలు అపార్ట్మెంట్స్కు నోటీసులు జారీ చేశారని మండిపడ్డారు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా తాను అక్రమంగా నిరూపించాలన్నారు మాజీ మంత్రి బాలినేని.
నంద్యాల జిల్లా మచ్చుమర్లో బాలిక కేసు మిస్టరీని ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. 3 మైనర్లు బాలికపై అత్యాచారం చేసి చంపేసినట్లు నిర్ధారించారు. మైనర్లు తమ పేరెంట్స్కు విషయం చెప్పడంతో వారు బాలిక శవాన్ని పుట్టిలో వేసుకుని కృష్ణానదిలో పడేశారన్నారు. బాలిక మృతదేహం ఎక్కడుందనే దానిపై విచారణ చేస్తున్నామన్నారు. నిందితుల స్టేట్మెంట్ రికార్డు చేశామని, ఘటనలు రిపీట్ కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక సహాయం ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విభజన హామీలు అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని కేంద్ర హోంమంత్రిని సీఎం కోరినట్లు తెలుస్తుంది. అలాగే పోలవరం ప్రాజెక్టు అంశాన్ని కూడా చర్చించినట్లు తెలుస్తుంది. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ను దృష్టిలో ఉంచుకుని సహకరించాలని కోరారు. చంద్రబాబు నాయుడు మంగళవారం రాత్రి ఢిల్లీలో బస చేసిన చంద్రబాబు ఈరోజు ఉదయం ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. బొబ్బిలి రైల్వే స్టేషన్లో వ్యాగన్ లోడింగ్, అన్లోడింగ్ కేంద్రాన్ని కొనసాగించాలని ఎంపీ కలిఘటి అప్పలనాయుడుకు పట్టణ కళాశీ సంఘం నాయకులు విన్నపించారు. మొదటిసారి బొబ్బిలి వచ్చిన సందర్భంగా ఎంపీను ఎమ్మెల్యే బేబీ నాయుడు, టీడీపీ నాయకులు సత్కరించారు. నియోజకవర్గ సమస్యలను ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుకు ఎమ్మెల్యే బేబీ నాయుడు వివరించారు. రామభద్రాపురం మండలం జిలుగువలసలో 6 నెలల పసికందుపై అత్యాచారం జరగడం దురదృష్టకరమన్నారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. దీనికి సంబంధించి విచారం వ్యక్తం చేశారు. బొబ్బిలి కోర్టులో ఆయన మీడియాతో మాట్లాడారు. పసికందుపై అత్యాచారం జరగడం చాలా బాధాకరమన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తున్నామన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. బాధిత బాలికను ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. పసికందు ఆరోగ్య పరిస్థితిని నిరంతరం అంగన్వాడీ కార్యకర్త పర్యవేక్షణ చేయాలని కోరినట్లు తెలిపారు. భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీపై విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు సిపిఐ జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ఆక్షేపించారు. భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ వల్ల 7 మండలాల ప్రజలు ఆధారపడ్డారని, వేల మంది రైతులు, వందలాది కార్మికులు జీవనం సాగిస్తున్నారని గుర్తు చేశారు. కోఆపరేటివ్ వ్యవస్థని బలోపేతం చేస్తామని గతంలో టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు హామీ ఇచ్చాయని, ఇప్పుడు ఆ హామీ నిలబెట్టుకోవాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలో షుగర్ ఫ్యాక్టరీని ఆధునీకరణ పనులతో మరలా ప్రారంభిస్తామని అప్పటి జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చి నిలబెట్టుకోలేకపోయారన్నారు. ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ భాగస్వామ్యంతో ఉన్నందున ప్రధానితో చర్చించి విదేశాల నుంచి షుగర్ దిగుమతి ఆపి మూతబడిన కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా రేణిగుంట ఓల్డ్ ఆర్టీఓ చెక్పోస్ట్ సర్కిల్ వద్ద కొత్తగా నిర్మిస్తున్న మేడీ మిషన్ హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బంది యాజమాన్యంలో రోడ్డెక్కారు. పని చేయించుకున్న ఆసుపత్రి యాజమాన్యం ఉద్యోగ కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. గత 3 నెలలుగా జీతాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేడీ మిషన్ ఆసుపత్రి నిర్వాహకులు మోసగించారని ఆసుపత్రి సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు నిరసనకు దిగారు. ల్యాబ్ ఫర్నిచర్ ఎవరికి వారే తెచ్చుకోవాలని సూచించిన ఆసుపత్రి యాజమాన్యం ఫర్నిచర్ తెచ్చిన తర్వాత ల్యాబ్ ఇచ్చేందుకు నిరాకరించిందని బాధితులు తెలిపారు. ఇస్తామన్న ఉద్యోగాలు ఇవ్వలేదని బాధితులు గోడును వెళ్లబోసుకున్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లే ముఖద్వారానికి తహసీల్దార్ గోపాలకృష్ణ అడ్డుగా గోడ నిర్మించడంతో మాజీ ఎమ్మెల్యే కలివేటి సంజీవ ఫైర్ అయ్యారు. ఎన్నో ఏళ్లుగా మండల కార్యాలయం ప్రాంగణంలోనే వచ్చే ప్రజలకు ఒకే దారి ఉండేదని, ప్రస్తుతం తహసీల్దార్ గోపాలకృష్ణ ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లే దారికి అడ్డుగా రాత్రికి రాత్రి అడ్డుగోడ ఎందుకు నిర్మాణం చేశారని ప్రశ్నించారు. ఎన్నడూ లేని విధంగా తోటి అధికారుల కార్యాలయాలకు అడ్డుగా గోడ నిర్మించడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఈ విషయంపై జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని మాజీ ఎమ్మెల్యే కలికిటి సంజీవ పేర్కొన్నారు. ఇక్కడ నిర్మించిన గోడలకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై కూడా తహసీల్దార్ వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలకు ఎంతో అనువుగా ఉన్న దాడును గోడతో కట్టువేసి ఇది సరైన పద్ధతి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా ముసురు వాతావరణం కొనసాగుతుంది. ఈ నెల 19న పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం తేలికపాటి నుంచి ఓ మోస్తారు, బుధవారం, గురు, శుక్రవారాల్లో కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. హీరో రాజ్ తరుణ్, లావణ్యల లవ్ ఎపిసోడ్ రోజుకు ఒక మలుపు తిరుగుతుంది. తాజాగా రాజ్ తరుణ్కు నార్సింగ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదులో రాజ్ తరుణ్తో పాటు మరో 2 పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు పేర్కొన్నారు. ఈ నెల 18లోగా తమ ఎదుట హాజరు కావాలన్నారు. BNSS 45 కింద రాజ్ తరుణ్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. వివాదాస్పద ప్రొబేషనరీ IAS అధికారిగా పూజా ఖెత్కర్ శిక్షణ రద్దయింది. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు నకిలీ అంగవైకల్య OBC సర్టిఫికెట్లను సమర్పించారనే ఆరోపణల నేపథ్యంలో శిక్షణను రద్దు చేస్తూ
ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయించింది. ఈ మేరకు పూజా గెద్గర్కు సమాచారం అందించింది. వివాద నేపథ్యంలో సర్టిఫికెట్లను పరిశీలించాల్సి ఉందని, అందుకే తాత్కాలికంగా శిక్షణను రద్దు చేస్తున్నట్లు లేఖ రాసింది. జిల్లా శిక్షణ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించామన్నారు. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమాచారం అందించామని లేఖలో పేర్కొంది. జమ్మూ కాశ్మీర్లో భారత ఆర్మీపై దాడి చేస్తున్న ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. జూలై 8న కవాతులో జరిగిన ఉగ్రదాడిలో 5 జవాన్లు వీరమరణం పొందారు. మరో 4 ఆర్మీ సిబ్బంది కన్నుమూశారు. దీంతో ఉగ్రవాదుల కోసం హెలికాప్టర్ల ద్వారా అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తుంది భారత ఆర్మీ. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఢిల్లీలో నార్త్ బ్లాక్లో హల్వా వేడుక జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హల్వా వేడుకలో పాల్గొని గరుడు తిప్పారు. అనంతరం కార్యదర్శులు, అధికారులు సిబ్బందికి పంపిణీ చేశారు. ప్రతిసారి బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుక నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది. బడ్జెట్ సమర్పించే వరకు అధికారులు ఆర్థిక మంత్రిత్వ శాఖలోనే ఉండాల్సి ఉంటుంది. బడ్జెట్ వివరాలు బయటకు రాకూడదన్న ఉద్దేశంతోనే వారందరినీ అక్కడే ఉండేలా చూస్తారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జూలై 22న ప్రారంభమై ఆగస్టు 12న ముగుస్తాయి. బంగారం ధరలకు మళ్లీ లెక్కలు వచ్చాయి. సెప్టెంబర్లో వడ్డీ రేట్లకు కోత ఉండొచ్చన్న అంచనాలను నేపథ్యంలో అంతర్జాతీయంగా బంగారం ధర పెరుగుతుంది. ఇటు దేశీయంగానూ గోల్డ్కు డిమాండ్ ఏర్పడమే ధరల పెరుగుదల కారణమని అనలిస్టులు చెబుతున్నారు. దేశంలో పసిడి, వెండి ధరలు పెరిగాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర 75,210 రూపాయలు ఉండగా మంగళవారం నాటికి 375 పెరిగి 75,585కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర 94,440 ఉండగా మంగళవారం నాటికి 70 రూపాయలు పెరిగి 94,510కు చేరుకుంది. హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర 75,585గా ఉండగా కిలో వెండి ధర 94,510గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల బంగారం ధర 75,585 రూపాయలుగా ఉండగా కిలో వెండి ధర 94,510గా ఉంది. విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర 75,585గా ఉండగా కిలో వెండి ధర 94,510గా ఉంది. ప్రొద్దుటూరులో చూసుకుంటే 10 గ్రాముల పసిడి ధర 75,585గా ఉండగా కిలో వెండి ధర 94,510గా ఉంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రిపబ్లికన్ పార్టీ తరపున పోటీకి డొనాల్డ్ ట్రంప్కు లైన్ క్లియర్ అయింది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఆయన అధికారికంగా నామినేట్ అయ్యారు. ఈ మేరకు పార్టీ ప్రతినిధులు అధికారికంగా ప్రకటన చేశారు. ఇటు డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థి ఎవరో తెలియాల్సి ఉంది. బైడెన్ అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీలోనే పలువురు ప్రతినిధులు వ్యతిరేకిస్తుండటంతో ఉత్కంఠ నెలకొంది.